హాయ్ భయ్య, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుంటారనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో నేను రాగి సంగటి విత్ మటన్ కర్రీ ప్రిపేర్ చేయమని చెప్పాను. ఫస్ట్ అయితే రాగి సంగటి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి భయ్య, ఫస్ట్ అయితే రైస్ వేసి మనము రైస్ చేసుకోవాలి. రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది. రైస్ ప్రిపేర్ అయ్యేటప్పటికి మనము ఈ రాగి పౌడర్ అనేది మనము రెడీగా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ రైస్ ప్రిపేర్ అయినాక ఆల్మోస్ట్ నాకు తెలిసి రైస్ అయితే రెడీ అయిపోయింది భయ్య. చూడండి, రైస్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి భయ్య. చెక్ చేసుకున్నాక మనం ఇంకా రాగి పౌడర్కి ఎలాగో మిక్స్ చేయాలి ఏంటో దానికి ప్రిపేర్ చూద్దాం. రైస్ అయిపోయిందని తెలిసినాక అలాగే మనము రైస్ అలాగే రాగి పౌడర్ దానిలో మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి భయ్య. మిక్స్ చేసినంటే టోటల్గా మిక్స్ అయిపోవాలి. బాగా వేడి మరిగిపోవాలి, బాగా ఉడకాలి. ఇలా రాగి సంగటి చేసి వీక్లీ 2 times అని మనం తినాలి భయ్య. తింటే కానీ చాలా బలం వస్తుంది, చాలా ఎనర్జీ అది. చూడండి, ఈ రాగి సంగటి ప్రిపేర్ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది, తయారైపోయింది. ఓకే, రెడీ భయ్య. ఈ రాగి సంగటి ప్రిపేర్ అయినాక కొంచెం నెయ్యి వేసుకోవాలి భయ్య, ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకున్నాక కొంచెం దానికి కలపాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనము దీనికి ఒక చిన్న బౌల్ తెచ్చుకోవాలి. అప్పుడు దానికి ముద్దలాగా తయారు చేయాలి. చేతులు అసలు ముట్టుకోలేము, చాలా వేడిగా ఉంటుంది. ఒక చిన్న బౌల్ తెచ్చి దానిపైన వేసి కొంచెం దానికి ముద్ద తయారు చేయాలి. చూడండి, ముద్ద ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. చేతితో కొంచెం చేసి దానిపైన ఇంకా బౌల్ వేసి దానికి అటు ఇటు బాగా తిప్పితే రౌండ్గా షేప్ తయారవుతుంది. ఆ స్టీల్ బౌల్ ఎందుకు యూజ్ చేస్తారంటే కొంచెం వేడి చాలా ఉంటుంది, అందుకని. భయ్య, రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనము మటన్ కర్రీకి వెళ్దాం. మటన్ కర్రీ గురించి ఆనియన్ అయితే నేను కట్ చేస్తున్నాను. మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం, చూద్దాం రండి. మటన్ కర్రీ విత్ రాగి సంగటి. సన్నగా కోసిన ఉల్లి తరుగు, వావ్, మటన్ భయ్యా, ఫ్రెష్ మటన్ చూడండి.
ఓహో, మటన్ ప్రిపేర్ అవుతుంది, చూపించు. మటన్ కర్రీ ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి మరగేస్తున్నాం. రాగి సంగడి విత్ మటన్ చాలా బాగుంది, చాలా సూపర్, చాలా బాగుంది. చూడండి భయ్య, ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేసాము రాగి ముద్ద మటన్. రాగి ముద్దలో నెయ్యి వేసి తింటే దాని మజా వేరు ఉంటుంది, దాని టేస్ట్ వేరు ఉంటుంది. దాంతో పాటు స్పైసీగా ఉండే మటన్ కర్రీ చాలా అదిరిపోద్ది. నేనైతే ట్రై చేశాను, చూద్దాం. ఆహా, ఎంత స్మూత్గా ఉంది మటన్. చాలా బాగుంది, చాలా బాగుంది భయ్య. అదిరిపోయింది. సండే కదా భయ్య, సండేకి మొక్క ఉండకపోతే కాదు. అదిరిపోయింది, సూపర్గా ఉంది. సూపర్ భయ్య, థ్యాంక్ యూ.